జగన్మోహన్ రెడ్డికి భజన చేయాలంటే శ్యామల తర్వాతే. రీసెంట్‌గా జగన్మోహన్ రెడ్డి ఒక యాప్ ఒకటి రిలీజ్ చేశారు. జగనన్న 2.0 సూపర్ యాప్ అని చెప్పేసని. దానికి సంబంధించి ఇలా భజన మాట. పట్టుమని 50,000 మంది కూడా డౌన్‌లోడ్ చేసుకోలేదు ఆ యాప్‌ని. ఏకంగా 2,00,000 మందికి 2,00,000 మంది డౌన్‌లోడ్ చేసేసారంట. మామూలుగా జగన్మోహన్ రెడ్డి తర్వాతే టెక్నాలజీ వాడాలంటే ఇది ఒక యాప్ రిలీజ్ చేసేసి ఇంక టెక్నాలజీ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి కనిపెట్టాడు. ఇగో డెవలప్‌మెంట్ అసలు డిజిటల్‌లో దీన్ని యుగంలో ఇలా వాడాలి. టెక్నాలజీని మనం ఇలా వాడాలని చెప్పేసి శ్యామల మనకి నీతులు చెప్తుంది. ఒకసారి ఏమని మాట్లాడుతుందో వినిపిస్తా చూడండి. అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలకి పడిన తొలి అడుగు ఈ జగన్ 2.0 సూపర్ యాప్. జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తారు. సరే. జగన్ 2.0 సూపర్ యాప్ అంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తని రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి నాయకులతో అనుసంధానించేందుకు మన ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందుకు తీసుకొచ్చినటువంటి యాప్. ఈ యాప్ ద్వారా సామాన్య కార్యకర్త స్వయంగా నేరుగా నాయకులతో మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైతే ఈ రోజు రాష్ట్రంలో మనం చూస్తున్నామో ప్రశ్నించే గొంతుల్ని అడగదొక్కడము, ప్రజాస్వామ్యాన్ని అట్టడుగున పడేయడము, వాళ్ళు చేసేటువంటి తప్పుల్ని ఎత్తి చూపిస్తే పోస్టులు డిలీట్ చేయడము, అకౌంట్లు హ్యాక్ చేయడము, రిపోర్ట్ కొట్టడము, ఏదైతే చూస్తున్నామో అవన్నీ కూడా లేకుండా వాటన్నిటికీ కూడా ఈ యొక్క యాప్ అనేటువంటిది ఒక చెంప పెట్టు అని చెప్తున్నాము చాలా సందర్భంగా. ఈ రోజున కూటమి అధికారులు ఏదైతే మేము టెక్నాలజీలో తోపులం అని మీరు ఫీల్ అవుతూ ఉంటారో, ఈ యొక్క టెక్నాలజీ మార్కింగ్ వీడియోలు చేయడానికి, ఈ యొక్క టెక్నాలజీ అబద్ధాలు ప్రచారం చేయడానికి ఉపయోగపడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు వచ్చినటువంటి ఈ టెక్నాలజీ, ఈ జగనన్న 2.0 సూపర్ యాప్ ప్రజల గొంతుకగా మారి ప్రజల పక్షాన ఈ డైలాగులే వస్తాయి. ఈ పనికి మాల డైలాగులే వస్తాయి. మీ వీడియోలు కానీ మీ ఫోటోలు కానీ ఎవరు మార్కింగ్ చేయట్లేదు. అంత ఖాళీగా ఎవరో లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు వేస్తే వాటిని డిలీట్ చేస్తున్నారో తీయించేస్తున్నారు అని చెప్పేసి ఏదైతే మాట్లాడుతున్నారో వీళ్ళు చేసే ప్రచారం ఎలా ఉంటుందంటే ప్రభుత్వం పైన వీళ్ళు ఆధారాలు లేకుండా ఒక విష ప్రచారాన్ని మొదలు పెడతారు. గతంలో మనం చూసారు మీరు పింక్ డైమండ్ ఒకటి, కోడికత్తి, బాబాయ్ గొడ్డల పోటు, తర్వాత 6,17,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి పుస్తకం 14 నుంచి 19 మధ్యలో ఏవైతే ప్రభుత్వం పైన విష ప్రచారం చేశారో సేమ్ స్ట్రాటజీ మళ్ళీ మొదలు పెట్టారు. ఆధారాలు లేకుండా అసలు ప్రభుత్వానికి సంబంధం లేని విషయాల్లో ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ముడిపెట్టి వీళ్ళు ఒక రకమైన విష ప్రచారాన్ని మళ్ళీ జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేశారు. సేమ్ స్ట్రాటజీ. పింక్ డైమండ్, బాబాయ్ గొడ్డలపోటు, కోడికత్తి డ్రామా, 6,17,000 కోట్ల రూపాయల అవినీతి అని చెప్పేసిన పుస్తకం, అమరావతి మీద విష ప్రచారం ఏదైతే చేసుకొచ్చారో మళ్ళీ అవే స్ట్రాటజీ ఉపయోగించే ప్రయత్నం చేశారు. ఈసారి ప్రభుత్వం కాస్త సీరియస్గా తీసుకుంది. ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, పాలసీల ప్రకారంగా మాట్లాడచ్చు, తప్పేం లేదు. కానీ వీళ్ళు సంబంధం లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారు. ఒక తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు వీళ్ళు. ఆ సందర్భంలో కొన్ని పోస్టులు డిలీట్ చేసిన మాట వాస్తవం. నేను దానికి ఏమి ఇదని చెప్పట్లేదు. ఎందుకంటే మీ బుద్ధి మాకు తెలుసు కదా. సోషల్ మీడియాని కట్టడి చేయకపోతే మీరు ఇలా ఇంకా రెచ్చిపోతారు కదా. నేను చూడలేదా? అందుకని చెప్పేసి ప్రభుత్వం కొన్ని పోస్టులు డిలీట్ చేయించిన గల కారణం అదొకటే. లేదంటే మీరు ఎరగదీసి ప్రశ్నించేస్తున్నారేమో అని చెప్పేసి ప్రభుత్వం భయపడిపోయి ఏమీ కాదు. మీరు తిరుగుతూనే ఉండదు మీకు. మీరు 5 రూపాయలు ముష్టి పడేస్తే సరిపోతే మన బొత్తికి మన విష ప్రచారం స్టార్ట్ చేస్తాం కదా. అవన్నీ కట్టడి చేయడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. చాలామంది ప్రశ్నిస్తున్నాను, నువ్వు ఒకదానమే కాదు. ఇవాళ ఏదో ఒక యాప్ తీసుకొచ్చేసి ఇందులో ప్రశ్నించేద్దాం. ప్రశ్నించడంలో తప్పే లేదు. విష ప్రచారం మానుకుంటే బాగుంటుంది. ఇంకా మాట్లాడు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి యొక్క డిజిటల్ రెవల్యూషన్ అని చాలా సందర్భంగా చెప్పుకుంటున్నాము. ఎందుకంటే ఇది అసలైన డిజిటల్ రెవల్యూషన్. చేసేటువంటి మార్కెటింగ్ వీడియోలు కాదు, చేసేటువంటి అబద్ధాలు కాదు, చేసేటువంటి హ్యాక్లు కాదు, కొట్టేటువంటి రిపోర్ట్లు కాదు. ఎవరు అబద్ధాలు మాట్లాడతారో ఎవరు నిజాలు మాట్లాడతారు అనేది ఒకసారి మనం గత 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళి చూసుకుందాం. లేదు 2014 నుంచి మొదలు పెడతామా కొని 14 నుంచి 19 మధ్యలో మీరు ఏమైనా ప్రచారం చేశారు? 2019 ఎన్నికల్లో మీ ఎన్నికల హామీలు ఏంటి? ముఖ్యంగా ప్రధానంగా మద్యపాన నిషేధం, ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం, అమరావతి నిర్మాణం, హైదరాబాద్ మించిన నగరాన్ని నిర్మించేయడం,
ఎలా ఉందంటే అన్న బుర్రలో ఉందని చెప్పి చెప్పడం, 6,17,000 కోట్ల రూపాయలు చెప్పిన పుస్తకాలు వేయడం, కోడి కత్తితో తన మీద తానే దాడి చేయించుకొని ఏకంగా ప్రభుత్వం చేయించిందనో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పేసి విష ప్రచారాలు చేయించడం. మరి వీటన్నిటిని ఏమనాలి? వీటిని ఏమనాలండి? జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఏ రోజు నిజం చెప్పడు. అది మీ పార్టీలో ఉన్న మెజారిటీ సభ్యులు కూడా అలాగే తయారయ్యారు. ఒకవేళ మీకు చేతనైతే ముందు వీటికి సమాధానం చెప్పండి. పింక్ డైమండ్ మీరు ఏమని ప్రచారం చేశారు? విష ప్రచారమా కదా? దానికి క్షమాపణ చెప్పండి. కోడికత్తి ఏమని ప్రచారం చేశారు? అదొక తప్పుడు ప్రచారం, దానికి చెప్పొచ్చు కదా మరి. అలాగే గొడ్లపోటుకి ఏమైంది అంటే మీరు నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుకుంటా పోతా ఉంటే ప్రభుత్వం అలా చూస్తూ ఊరుకుంటారా? మాట్లాడుకుంటే మాట్లాడాలని చెప్పి వదిలేస్తారా? వదలరు. సమస్యే లేదు. అలా వదిన మూలన మీకు 2019లో అధికారంలోకి వచ్చారు. మీరు అన్ని విష ప్రచారాలు కలిసి వచ్చిన మూలనే మీకు 2019లో మీరు అధికారంలోకి వచ్చారు. మళ్ళీ ఆ అవకాశాలు అలాంటి ప్రయత్నాలు చేసి మీరు చేస్తున్నారు, అవకాశం మళ్ళీ కల్పించరు కదా. మీరు ఓన్లీ తప్పుడు ప్రచారాలని విష ప్రచారాలని నమ్ముకొని రాజకీయం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం చూస్తూ ఊరుకోకండి. ఏదో పెద్ద పెద్ద డైలాగులు కొట్టుకొచ్చేస్తుంది. ఇదిగో యాప్ అయితే ఇంకా మాట్లాడు. ఇది ఇది అసలైన టెక్నాలజీని ఉపయోగించుకోవడం అంటే. ఒక సామాన్యుడికి ఎలా న్యాయం చేయగలం, ఒక సామాన్యుడు తన బాధని తన ఓట్లు వెళ్ళగొట్టుకోవడానికి ఒక వేదికని క్రియేట్ చేసిన ఘనత ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకి దక్కింది అని చాలా సందర్భంగా చెప్పుకుంటున్నాము. ఈ యాప్ ఆండ్రాయిడ్ లో అలాగే iOS లో అందుబాటులో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అయ్యి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా మీ యొక్క నెంబర్ ధృవీకరించుకుని యాప్ ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ యాప్ లో ఉన్నటువంటి ఫీచర్స్ కూడా కాగోల మీరు ఆ వీడియో రిలీజ్ చేసేటప్పుడు తినంగా రిలీజ్ చేయలేవా? మళ్ళీ వెనకాల మళ్ళీ ఆ బోర్డు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవసరమా? నువ్వు చెప్పే సొల్లు వినాలా, లేదంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినాలా? ఇదొక దరిద్రం అయిపోయింది. నువ్వు మాట్లాడే బాగానే ఉంది, మళ్ళీ వెనకాల మళ్ళీ ఆ దరిద్రం ఎందుకు మాకు? నువ్వు చెప్పేదే సరిగా వెనక ముందు మాకు అర్థం అవ్వదు. మళ్ళీ వెనకాల బీజిఎం ఏదో కాగోలు కాకపోతేనే. మన రాజకీయాల్లో ఉన్నాం, మన సినిమా ప్రమోషన్లోనో లేదంటే బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లో చేయట్లేదు. వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసి ఎలివేషన్లు ఇస్తానికి. ఇది ఎక్కడ దరిద్రం అండి? నువ్వు మాట్లాడినాలో అర్థం కావట్లేదు, వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనాలో అర్థం కావట్లేదు. కనీసం ఎప్పుడైనా సరే ఆ పనికిమాల వీడియోలు వదిలేటప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టడానికి దరిద్రం కూడా వెళ్ళకపోతున్నాం మేము అక్కడ. అర్థమైసి అవ్వాలి కదా, మాకన్నా అర్థం కావాలి కదా. ఇదే వెనకాల రేగి డబ్బాలో కంకర్రాలు వేసి ఊపినట్టు కడకడకడకడకడమని చెప్పేసి అదే సౌండ్ దరిద్రం కూడా. మీరు ఒక్కసారి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఆపద వచ్చినప్పుడు ఒక SOS అనేటువంటి ఆ బటన్ని నొక్కినట్లయితే కనుక చుట్టుపక్కల ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి మీ కష్టం తెలుస్తుంది. అందుబాటులో ఎవరుంటారో వాళ్ళు వచ్చి మీకు తోడుగా సహాయంగా మీ కష్టంలో నిలబడతారు. అదొక అద్భుతమైన ఫీచర్. అలాగే ఆ వెనకాల కాగోలు తప్పితే నువ్వు మాట్లాడితే వినబడుతుందా శ్యామల? అవసరం మన బొత్తికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్? సరే మనం ఏం మాట్లాడట్లేదు. సరే ఏదో జగన్మోహన్ రెడ్డి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు లేదంటే స్టేజ్ ఎక్కుతున్నప్పుడు ఏదో స్లో మోషన్లో ఒక వీడియో కట్ చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకున్నారంటే ఒక అర్థం ఉంది. మనం 4 నిమిషాలు వీడియో మాట్లాడా 4 నిమిషాలకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినాలా, నువ్వు మాట్లాడాలా? ఏంది ఇది? ఇది తగ్గించుకుంటే బాగుంటుంది. ఈ ఎలివేషన్ మనకు మనమే ఎలివేషన్ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుని మళ్ళీ మనమే ఎలివేషన్. మాట్లాడు లాస్ట్లో వినిపోతాయి. ఈ సొల్లంతా నేను వెళ్ళాలా కానీ ఖచ్చితంగా అంటే ఇప్పటికీ ప్రజల మద్దతు యాప్కి చాలా అద్భుతంగా లభించింది. 2 లక్షల పైగా డౌన్లోడ్స్ అంటే 2 లక్షల పైగానంట. సరే ప్లే స్టోర్ ఓపెన్ చేద్దాం. ఊరికి ఏదో అంటుందిగా. ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇదిగో జగన్ 2.0 కదా సూపర్ యాప్. ఇదిగో జగన్ 2.0 సూపర్ యాప్ ఇదే కదా. ఇప్పుడు ఏమని చెప్పుకోవచ్చు నువ్వు? 2 లక్షల మందికి చెప్పుకోవచ్చు కదా. ఇక్కడ నేను స్క్రీన్ షాట్ పెడతాను. ఇక్కడ ఇదిగో 50,000 మంది డౌన్లోడ్ చేశారు. ఇక్కడ పక్కన కనబడుతుందా 50K ప్లస్ డౌన్లోడ్స్. మరి 2 లక్షల మంది ఏమైపోయారు శ్యామల? 2 లక్షల మంది. 2 లక్షలు 2 లక్షలు లేదు, ఏమి లేదు. ఇలాంటి యాప్లు గతంలో జగన్మోహన్ రెడ్డి టీమ్ జగన్ అని చెప్పేసి ఒక యాప్ రిలీజ్ చేశారు, గుర్తుందా మీకు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి జగన్ 2.0 అని చెప్పేసి కొత్త యాప్ అనుకుంటున్నారేమో మీరు. అదే యాప్ అంతకుముందు టీమ్ జగన్ అని చెప్పేసి ఒక యాప్ రన్ చేశారు మీరు.
అందులో మన పేటీఎం కార్యకర్తలందరిని తీసుకొచ్చి విష ప్రచారాలు చేయించి అప్పుడు స్టార్ట్ చేశారు. ఇప్పుడు అదే స్టార్ట్ చేస్తున్నారు. కాకపోతే పేరు మార్చారు అంతే.